Hello, doctor. We are from Amravati Group of Schools. It's our pleasure to meet you, sir. Thank you so much for taking time to meet us today. And as part of our school project, we are studying about different professions that would help the people. Good morning, sir. I am Mokshit of 8th class, Amaravati Group of Schools, Narsipatnam. Thank you, sir. Thank you for giving us this opportunity and taking time with us. We are so excited to learn directly from you. And thank you, sir. Thank you very much. Thank you very much. I am Maunika from class 10. I have two questions for you. And my first question is, what exactly do a pediatrician do every day? యాక్చువల్లీ మా ప్రొఫెషన్ ఎలాంటిదంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ప్రొఫెషన్. ఎలా ఉంటుందంటే ఒక బిడ్డకి ఒక కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఫీవర్ వచ్చినా అది తల్లిదండ్రులకు ఒక పెద్ద ఎమర్జెన్సీ ఇష్యూ అది. కాబట్టి మేము ఏం చేస్తుంటామంటే ఒక కాంప్రిహెన్సివ్ కేర్ అనేది ఇస్తాం. కాంప్రిహెన్సివ్ కేర్ అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా అడాలసెన్స్లోకి వచ్చినంత వరకు కూడా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్, దాని తర్వాత ప్రాపర్ వ్యాక్సినేషన్స్ అండ్ వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కూడా ఎలాగుంటున్నాయని చూసుకుంటూ మేము వాళ్ళకి ఒక మంచి డెవలప్మెంట్ కావాల్సిన హెల్త్ బాగా డెవలప్ అయ్యేటట్లుగా కావాల్సినవి చేస్తుంటాం. Okay, sir. That's great for your patients, sir. Yeah. And why did you choose to work with children only, sir? దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ ప్యాషన్ అండ్ ఒక లాంగ్ టర్మ్ అవుట్కమ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఇఫ్ మనం పెడియాట్రిక్స్గా చిన్నపిల్లల్ని మనం బాగా చూసాం అనుకోండి, వాళ్ళ హెల్త్ బాగుంటే ఏమవుతుంది, ఇట్స్ లైక్ బిల్డింగ్ ఎ నేషన్. కాబట్టి ప్రాపర్ కేర్ ఫ్రమ్ బర్త్ టు అడాలసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసమే మేము పెడియాట్రిక్స్గా తీసుకున్నాం పెడియాట్రిషియన్. Sir, I am Rachel. I'm in class. అవును, స్టార్ట్ అయిందా? ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయండి. Hello, sir. I'm Rachel. I'm in class 9th. And my first question to you, sir, I always think how a doctor keep themselves calm and focused during emergencies. యాక్చువల్లీ విల్ బి సో మచ్ ట్రైన్డ్. ఎందుకంటే మేము ఫస్ట్ ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా వీ డీల్ విత్ డెడ్ బాడీస్, అంటే కడావర్స్ అంటారు, అవంతా డీల్ చేస్తుంటాం. అంటే మాకు ట్రైనింగ్ అలా ఉంటుంది ఫ్రమ్ డే 1 నుంచి అప్ టు ప్రొఫెషన్ కంప్లీట్ అయినంత వరకు. అంటే చదువు అయ్యే లోపల మాకు ఇవి చాలా క్లియర్గా ఏంటంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినా సరే కామ్గా ఉండి మనం చేయాలి, స్టే ఫోకస్డ్గా ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఏమైంది, ఎందుకు వచ్చారు, ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చి ఉంటుంది అనేది మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని చేస్తేనే మన అవుట్కమ్ బాగా ఇవ్వగలుగుతాం. Okay, sir. And my next question to you, sir, what is the hardest part about being a pediatrician or a doctor? బేసికల్గా ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే మాకు ప్రాపర్గా హిస్టరీ చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే కనుక కొంచెం ట్రెడిషనల్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే అనాస్ మందులు లాంటివి పెడుతుంటారు పిల్లలకి. అది వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, 6 months కన్నా తక్కువ ఉంటుంది. అది పాలు తాగే వయసు. అది అలాంటి టైంలో సాలిడ్స్ లాగా ఏదో కొన్ని పసర్లాగా అలాంటివి తాగిస్తుంటారు. దానివల్ల ఏమవుతుంటుందంటే చాలామంది పిల్లలకి లివర్ ఫెయిల్యూర్స్కి వెళ్ళిపోవడం, పిల్లలు సడన్గా హార్ట్ అటాక్ లాగా వచ్చి చనిపోవడం లాంటివి అవుతుంటాయి. ఇలాంటివి పెట్టామంటే మనం ప్రాపర్గా చెప్తే మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, హస్బెండ్ తిడతారనో లేకపోతే అత్తమ్మ ఏదో అంటారనో, అమ్మ కరెక్ట్గా క్లియర్గా మాకు చెప్పరు. కానీ మేము దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా అవుట్కమ్ ఇవ్వాలి. బేసిక్ థింగ్ ఇది హార్డెస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు మనతో మాట్లాడరు, నాకేం ప్రాబ్లం అని చెప్పరు. కానీ అలాంటిటప్పుడు ఏం చేయాలి, మన హిస్టరీ ద్వారానే మనం అవుట్కమ్ అనేది తీసుకురావాలి. సో పేరెంట్స్ విషయంలోని కూడా మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ పార్ట్ అదే మాకు. Okay, sir. And my last question to you, sir. Sir, do you ever carry stress or emotions to home? నెవర్ No, sir. బికాజ్ ఇంటికి వెళ్ళేసరికి మా వైఫ్గా హస్బెండ్ వస్తాడు, టైం స్పెండ్ చేయాలి, లేకపోతే పిల్లలు వస్తారు, నాతో ఆడుకోవాలని వస్తుంటారు. మన ఇక్కడ ప్రెషర్గా ఇంటికి తీసుకెళ్తే కనుక టోటల్గా స్పాయిల్ అయిపోతుంది ఇట్లా. కాబట్టి ఎక్కడిది అక్కడే. బట్ నా మైండ్లో ఉంటాయి, ఏ కేసు ఇక్కడ ఉన్నా సరే ఎంత అర్ధరాత్రి అయినా ఎలాగుందని నేను వాకప్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తుంటాం. కానీ అది బయటికి మటుకు కనబడవు అంతే. Okay, sir. Thank you, sir. Sir, I am Charan from class 8. Sir, today I am going to ask you 3 questions. Can I start, sir? Yeah. Sir, my first question is, we would like to know how you balance work and family time, sir. దిస్ ఇస్ ప్యూర్లీ టైం మేనేజ్మెంట్.
టైం మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఈ టైం దీనికి కేటాయించడం, ఈ టైంకి ఇది కేటాయించడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. బేసిక్గా మాకు కూడా ఏంటంటే కొన్ని సీజన్స్ అని ఉంటాయి. కొన్ని టైమ్స్లో మేము చాలా బిజీగా ఉంటాం, కొన్ని టైమ్స్లో మేము కొంచెం తక్కువ బిజీగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ టైంని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, బై ఛాన్స్ ఈ రోజుకి నాకు కొంచెం ఓపీ తక్కువ ఉంది, ఎనీ ఛాన్స్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటే మటుకు అది ఇమ్మీడియట్గా అది ఫ్యామిలీకి మేము టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. Sir, my second question is, Yeah. what your family and friends think about your job? Are they proud of you, sir? ఎస్ డెఫినెట్లీ. ఇది ఏంటంటే నేను చాలా మా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మాకు కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తుంటాను అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మా ఇంట్లో వాళ్ళ గురించి అంటావా, వాళ్ళు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఎప్పుడు కూడా అలా హ్యాపీగా ఉంటారు నన్ను చూసి మటుకు. ఎందుకంటే అది పేరెంట్స్ కళ, దాన్ని నెరవేర్చాం అండ్ అది నిలబెడుతున్నాం కాబట్టి దే ఆర్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ ఫర్ అస్. Okay, sir. And my last question, when you are in free time, what did you do, sir? జనరల్గా ఏంటంటే మెయిన్గా నా టైం అంతా నేను మ్యాక్సిమం స్పెండ్ చేసేది ఫ్యామిలీ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ నాకు కొంచెం డిజైనింగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే మంచి మోడర్న్గా ఏమైనా ప్లానింగ్స్ చేయడం, డిజైన్ చేయడం అలాంటివి ఇంట్రెస్ట్, అలాంటివి చూస్తుంటాను అంతే. Okay, sir. Thank you, sir. Good. Good morning, sir. Yeah, good morning. Pleasure to meet you. I'm Pragna of class 7th. So we all are aiming to become a doctor like you. So could you please detail us about your journey of becoming a successful doctor? సో నేను అసలు ఎంబీబీఎస్ చెయ్యాలని ఫస్ట్ అనుకున్నది ఎప్పటి నుంచి అంటే మేము 5th క్లాస్ నుంచి అనుకున్నాను. మీరు ఎవరు ఊహించరు ఈ విషయం. ఎందుకంటే నేను 5th క్లాస్లోని మాకు టీచర్స్ అంత ఇన్స్పైర్ చేశారు కూడా. ఎందుకంటే ప్రాపర్ డిసెక్షన్స్ అవన్నీ చేసి మా టైంలోనే డిసెక్షన్స్ చేసి ఇది దీనికి ఇలా ఉంటుంది అని మాకు చెప్పేవారు. అప్పుడు దాని మీద మాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. డెవలప్ అవడమే కాకుండా ఏంటంటే ఇప్పుడు నేను ఒక నాన్ వెజ్ తిన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఒక హార్ట్ వచ్చిందంటే దాన్ని కట్ చేసి ఇది అని అంతా మేము ఒక పిచ్చిని మేము డెవలప్ చేసుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఏంటంటే నా 5th క్లాస్ నుంచి నా డ్రీము. అయితే నాకు ఇదేంటంటే 10th క్లాస్ వరకు నాకు అయిపోయిన తర్వాత ఆ టైంలో ఎలాగ ఉండేదంటే పేరెంట్స్కి భయం ఉంటుంది కదా, ఎలాగా ఈ బైపీసీలో జాయిన్ చేస్తే కనుక బై ఛాన్స్ వీడు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోకపోతే ఆ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక చిన్న డౌట్తో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నన్ను 10th క్లాస్ అయిపోయిన వెంటనే మ్యాథ్స్లోనే బాగా మార్క్స్ వచ్చాయని చెప్పి మాకు ఎక్కడది ఎంపీసీలో జాయిన్ చేస్తారు, ఐఐటీలో టాప్ దీనిలోనే నేను ఉన్నాను. తర్వాత 1 వీక్ చూశారు డాడీ. చూసిన తర్వాత అరే నాన్న నీకు చిన్నప్పటి నుంచి ఇది ఒక ప్రొఫెషన్, నీకు ఇంట్రెస్ట్, నీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పి ఇప్పటికైనా మారిపోవని చెప్తే ఆ నిమిషం మారిపోయావు. అలాగే నాది యాక్చువల్గా చెప్పాలంటే జర్నీ కరెక్ట్గా స్టార్ట్ అయింది ఆఫ్టర్ అంటే బైపీసీ జాయిన్ అయినప్పటి నుంచే. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే, మనం చదివేటప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఫెయిల్యూర్స్ నుంచి ఇది నెక్స్ట్ టైం ఇది చేయకూడదు అన్నది మాత్రమే నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అండ్ చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను, ఇంక్లూడింగ్ మీ, నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను డాక్టర్ అయిపోవాలి, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంజనీర్ అయిపోవాలి అని అనుకుంటే కుదరదు. మనం ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ మీదనూ నాలెడ్జ్ పెంచుకోవాలి, అన్నీ ఇంట్రెస్ట్గా చదవాలి. నాకు ఇదే ఇంట్రెస్ట్, అదే ఇంట్రెస్ట్, నేను ఇదే చదువుతున్నా అన్నామంటే మటుకు డెఫినెట్గా వీ కెనాట్ సక్సెడ్. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మా బైపీసీలోనే మాకు ఇప్పుడు ఒక పీజీ కానీ ఎంబీబీఎస్ సీట్ కానీ కొట్టాలంటే కనుక ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ ఈ బయాలజీ ఉంటుంది. ఎలాగో మీకు తెలిసిందే. ఈ ఫిజిక్స్లో ఏంటంటే మ్యాథమెటిక్సే ఉంటుంది, ప్రతిదీ కూడా క్యాల్కులేషన్స్. ఆ క్యాల్కులేషన్స్ మీద ఇంట్రెస్ట్ రాకుండా నేను ఓన్లీ నాకు బయాలజీ వచ్చు అంటే మటుకు కుదరదు, అది జరిగే పని కాదు. సో ప్రాపర్గా అన్నిటిలోంచి కూడా మనం నాలెడ్జ్ పెంచుకొని ప్రాపర్గా చదువుకొని మనం ముందుకెళ్తేనే మనం ఈజీగా కానీ ఎంబీబీఎస్ క్రాక్ చేయగలుగుతాం. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. అన్నిట్లోనే పెంచుకోండి. నేను ఇందులోనే నాకు బాగా వచ్చు కాబట్టి నేను డాక్టర్ అయిపోతానంటే అవ్వదు. అన్ని ఓవరాల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So my second question is, sir, what kind of habit should we develop from this age to target medicine? యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, ఇది ఫస్ట్ మోస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అని మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక గాంధీ ఆటోబయోగ్రఫీ తీసుకో, ఇప్పుడు నీకు అది చదవడానికి 10 days పట్టచ్చు, ఒక 5 days పట్టచ్చు, లేదా 10 days పట్టచ్చు, 1 month పట్టచ్చు. బట్ అది రాయడానికి ఆ చరిత్ర చదివి మొత్తం అంతా గ్యాదర్ చేసి ఒక బుక్లో పెట్టడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం ఒక చరిత్ర అది. సో
what we gain from that book is called knowledge, but what we get from internet is information. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కన్నా నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ అంతా మనం దేని నుంచి మనం గెయిన్ చేయగలం? త్రూ రీడింగ్ బుక్స్. ఈ రీడింగ్ బుక్స్ ఈ నాలెడ్జ్ కానీ మనం పెంచుకోగలిగితేనే, అంటే ఒక హ్యాబిట్గా, ఒక చదవడం అనేది ఒక హ్యాబిట్గా ఉండాలి. అలా చేసుకోగలిగితేనే మనం ఏదైనా సరే మన ప్రొఫెషన్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. Sir, and my last question is, what kind of extra skills are important for being successful, like time management and communication skills? సో కమింగ్ టు దట్ టైం మేనేజ్మెంట్, మనం ఇక్కడ చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టైం మేనేజ్మెంట్ మనం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకోగలుగుతామో అప్పుడు మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాం. స్ట్రెస్ అనేది ముందు మన బాడీలో ఉందంటే మనకు సగం రోగాలు వచ్చేది అక్కడే. స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఒక ప్రాపర్ ఛానల్లో మన స్టడీస్ వెళ్ళాలి అంటే మటుకు టైమింగ్స్ పెట్టుకోవాలి. సింగిల్ రూల్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్, 8 అవర్స్ ఆఫ్ స్టడీస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ స్కూల్ పీరియడ్ టైం ఆల్సో, అండ్ 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ హ్యాపీ లైఫ్. అంటే ఏంటి? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా, లేకపోతే కనుక ఒక రీడింగ్ బుక్స్, లేకపోతే కనుక ప్లేయింగ్ గేమ్స్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. దీన్ని రూల్ ఆఫ్ 8 అంటారు. ఆ రూల్ ఆఫ్ 8 కూడా మనం పాటిస్తే కనుక డెఫినెట్గా మనకి విజయం కానిదంటే ఏమి ఉండదు. అదే. Thank you, sir. Good afternoon, sir. ఒక్కసారి Good afternoon, sir. Pleased to meet you. I am Nitya of class 8. Thank you, sir, for sharing everything with us. Yeah. So my questions is, how has medical technology changed the way you treated patients, sir? సో ఈ మెడికల్ టెక్నాలజీ గురించి వస్తే గల ఏంటంటే మనకి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు కమింగ్ టు ఎంఆర్ఐ మీకు తెలుసు, సిటీ తెలుసు, మీకు అల్ట్రాసౌండ్స్ తెలుసు. దాంతోపాటు మనకి ఏంటంటే ఈవెన్ డాప్లర్ స్టడీస్ అని వచ్చాయి, తర్వాత బేరియం స్టడీస్ అని వచ్చాయి. అండ్ కాబట్టి ఏంటంటే మనం మొత్తంగా బాడీలో ఏం జరిగినా సరే ఈ రోజుల్లోనూ మనం ఏం జరిగిందని చాలా క్లియర్గా తెలుసుకునే అవకాశాలు అయితే పెరిగాయి. జెనెటిక్ స్టడీస్ అని, దాని తర్వాత ఏంటంటే ఈవెన్ సిటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్స్లో కూడా కాంట్రాస్ట్ స్టడీస్ అని కూడా లేటెస్ట్గా వచ్చాయి. అయితే ఈ స్టడీస్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే కనుక మనకు చాలా సమస్యలు ఇలా చూస్తే తెలిసే ఉండవు. కాబట్టి ఈ మనం ప్రాపర్గా కానీ డయాగ్నోస్ చేయగలిగితే మన అవుట్కమ్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా బాగా ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ వాళ్ళ బాబు ఏంటంటే ఫస్ట్ బాగానే పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏం అబ్జర్వ్ చేసామంటే వాడు వెయిట్ గెయిన్ అనేది ఉండకుండా అలా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఇది మామూలుగా ఏ అల్ట్రాసౌండ్, ఏ సిటీ స్కాను, ఏ ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్లో కూడా తెలియలేదు మాకు. బట్ జెనెటిక్ స్టడీలోని మనకు వాడికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ పుట్టాడన్న విషయం తెలిసింది. అంటే థైరాయిడ్ సంబంధించిన సమస్యలు పుట్టాడని తెలిసింది. వెంటనే ఇలా తెలిసిన వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తే ఏం జరిగింది, మొత్తం ఇప్పుడు శుభ్రంగా ఉన్నాడు బాబు. ఇప్పుడు నౌ హీ ఈజ్ 2 years, చాలా హెల్తీగా పెరుగుతున్నాడు, నార్మల్ ఇండివిజువల్లా పెరుగుతున్నాడు. దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడికల్ టెక్నాలజీ. So my second question, sir. How important is staying updated with medical advancements in your field? How could you do that, sir? సో ఇప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్లోని ఎంబీబీఎస్ అనే దానిలోని కానీ పేడియాట్రిక్స్లో కానీ ఎనీ ఫీల్డ్లోని మేము ఇప్పటికీ కూడా చదువుకుంటూ ఉంటాం. అంటే సొంతంగా చదవడమైనా లేకపోతే కాన్ఫరెన్స్కైనా అటెండ్ అవుతూ ఉంటాం. లేటెస్ట్ అడ్వాన్స్మెంట్, ఇప్పుడు వ్యాక్సిన్సే ఉన్నాయని చెప్పాను, ఇప్పుడు కొత్తగా ఏమైనా వ్యాక్సిన్స్ వచ్చాయా, ఇంకా లేటెస్ట్ వ్యాక్సిన్స్ ఏమైనా వచ్చాయా, ఇంకా దీనికి ఇలా చేస్తే ఇంకా అవుట్కమ్ ఆఫ్ ద పేషెంట్ బాగుంటుందా అనే దాని మీద మేము ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. దానికి కావాల్సిన ఎప్పటికప్పుడు కాన్ఫరెన్సెస్ అవన్నీ ఎప్పుడు పెడుతూనే ఉంటారు మా ఐఎంఏ వాళ్ళు. సో ఇలాగా మేము అప్డేట్ అవుతూనే ఉంటాం. So my third question, sir. Sir, could you please tell us about your 2 daughters? ఓకే, నాకు 2 daughters. ఫస్ట్ డాటర్ ఏమో చార్సీల కృతిక అని, షీఈ్ ఎల్డర్ వన్. షీఈ్ నౌ స్టడింగ్ 3rd standard in Temple School, విశాఖపట్నం. And coming to the second daughter is she is Tanvi Narayani. She is studying UKG in Temple School. She is named after my father. And they are very naughty as usual, very nice. But I keep trying to spend more time with them. Sometimes it is tough time for me to spend time, but it's okay. Thank you, sir. Thank you.
Good morning, sir. Pleased to meet to you. I am Yogita of class 8. Sir, what is your advice to school studies like us? సో అమ్మ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి మేము ఇచ్చే ముఖ్యమైన అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ షుడ్ బి పంక్చువల్. టైంకి స్కూల్కి రావడం, టైంకి చదువుకుంటూ ఉండడం అలాంటివి చేసుకుంటూ, దాంతోపాటు హార్డ్ వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టార్గెటెడ్ స్టడీస్. టార్గెటెడ్ స్టడీస్ అంటే ఏంటంటే మనం ఏం చదవాలి, ఏం చేద్దాం అనుకుంటానో ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ ద టార్గెట్స్ అండ్ మోస్ట్లీ నేను ఇందాక చెప్పినట్లుగానే రీడింగ్ బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ బుక్స్ అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. ఓకే. And my second question is, what are the mistakes to avoid in school and colleges? ఇప్పుడు కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో ఏంటంటే మనం మెయిన్గా ఒక ప్రయారిటీస్ పెట్టుకోవాలి లైఫ్లోనే. ప్రయారిటీస్ అంటే ఏంటి, ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు స్కూల్ టైంలో మనం చేయాల్సింది ఏంటి, మనం చదువుకోవాలి, అలాగనే ఆడుకోవాలి, మనకి రిక్రియేషన్స్ కూడా ఉండాలి. మూడు ఉండాలి. కానీ దేనికి ఎంత టైం కేటాయించాలి, దేనికి ఏది ప్రయారిటీగా పెట్టుకోవాలంటే మనం చూసుకోవాలి మెయిన్గా. ఇన్ కమింగ్ టు కాలేజ్ లైఫ్ ఏంటి, ముందు మన స్టడీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ లవ్ అయినా ఏదైనా సరే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లవ్ మ్యాటర్ కాదు, బేసిక్గా మన ప్రయారిటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేసినా ఫస్ట్ మన ప్రైమరీ గోల్ ఈజ్ టు స్టడీ అండ్ టు అచీవ్ అవర్ గోల్స్. Okay, sir. My third question is, did you ever feel like giving up studies? అస్సలు ఇప్పుడు మాకు ఆ ఆలోచన కూడా రాలేదమ్మా. బేసికల్గా ఏంటంటే తల్లిదండ్రుల కష్టాన్ని తెలిసిన వాడు ఎవడు కూడా ఇలాగా గివప్ అవ్వాలని అనుకోడు. ఫస్ట్ పాయింట్ అదే. ఓకే. Good afternoon, sir. Pleasure to meet you. Yeah. I'm Novika of class 7. Firstly, I would like to say that when I was 8 years old, I was admitted in your hospital ఓ due to dengue. Ever since I know you as a good doctor. Yeah. Because of you, I have recovered in a short period of time. And my parents are always thankful to you. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, my first question for you is, we heard you do free medical camps. What inspired you to start them? సో బేసికల్గా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయమ్మా చెప్పడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏ మోటో టు ప్రమోట్ గుడ్ హెల్త్. ఈ 2 పాయింట్స్ మీద నేను ఎప్పుడు ముందుకెళ్తాను. పేరెంట్స్ అన్న మాట ఎందుకంటే మా డాడీ చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తు ఇప్పటికీ కూడా, ఎప్పుడు బిజినెస్ అనేది మెడిసిన్స్ మీద వ్యాపారం చేయకూడదు. వీఆర్ లివింగ్ ఆన్ దిస్, అది ఓకే, బట్ డబ్బుల కోసం ఎలాంటి కక్కుర్తి పని చేయకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతమందికి మనం వైద్యం చేస్తున్నప్పుడు కొంతమందికి మనం ఫ్రీగా చేయలేమా అన్నది ఒక పాయింట్ మా డాడీ నన్ను అడిగిన మాట. సో ఆ పాయింట్ మీద నేను ఏంటంటే ఎప్పటికప్పుడు ఏమాత్రం చిన్న ఛాన్స్ ఉన్నా, కొంచెం టైం దొరికినా నేను వెళ్ళిపోతుంటాను, మెడికల్ క్యాంప్స్ చేసుకుంటూ వస్తుంటాను. అండ్ సెకండ్ థింగ్, ఇలాంటి మెడికల్ క్యాంప్స్ చేయడం వల్ల మనకు వచ్చే నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఒక సీరియస్ కేసెస్ ఇది ఒక్క చిన్న ట్రీట్మెంట్ చేస్తే మంచి అవుట్కమ్ పేషెంట్లు ఇవ్వగలం అనుకో, అలాంటివి ఆ తల్లిదండ్రులకు మనం తెలియజేసాం అనుకో, వెంటనే ఆ పిల్లలు బాగుంటారు. ఒక పిల్లలు బాగున్నాడు అంటే ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ ఎ నేషన్. ఎందుకంటే మన పిల్లలే తర్వాత పౌరులు. కాబట్టి ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇస్ టు డయాగ్నోస్ ఏమైనా సిక్ పేషెంట్స్ ఎవరు ఉన్నారా. ఎందుకంటే వాళ్ళు దే విల్ నాట్ బీ ఇన్ పొజిషన్ టు కమ్ టు అస్. వాళ్ళు మన దగ్గరికి వచ్చి చూపించుకునే పరిస్థితులు కూడా ఉండవు. కానీ ఒక మెడికేషన్ ఇస్తే తగ్గిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని డయాగ్నోస్ చేసి మేము లాగుతుంటాం బయటికి. దానికి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటాను. Sir, my second question for you is, how can young people like us get involved in helping others? సింపుల్ కైండ్ ఆఫ్ కైండ్నెస్ అమ్మ. మీ చిన్న కైండ్నెస్, ఇప్పుడు మీరు సంపాదించిన ఏజ్ కాదు, కానీ ఒక చిన్న కైండ్నెస్. ఏం లేదు, మీ అమ్మమ్మే ఉన్నారు, నాన్నమ్మే ఉన్నారు, తాతగారే ఉన్నారు, ఎలాగున్నావు అని అడగాలి. వాళ్ళకి అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, ఎప్పుడైనా మనం నువ్వు తిన్నావా అమ్మ అని అడిగామా, తిన్నావా నాన్న అని అడిగామా. అలాంటి చిన్న చిన్నవి వాళ్ళకి ఏం కావాలన్నా సాయం చేస్తున్నాం. పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి సాయం చేయడం, ఇలాంటి చిన్న వాటితోనే మనం ముందు స్టార్ట్ చేయాలి ఏదైనా సరే. దాని తర్వాతే మన పక్కింటి వాళ్ళ వరకు వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయాలి. ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి మనం ఈ యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అదే ఇట్స్ సింపుల్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. ఒక కైండ్నెస్, ఒక మంచితనంతో, ఒక గివింగ్ నేచర్, మనకు ఉన్న దానిలో ఏదైనా ఇవ్వడం అనేది నేర్చుకోగలిగితే మనం డెఫినెట్గా మనం బాగుపడతాం. అదే నెక్స్ట్. Sir, my last question for you is,
We come to know that you are running a school in Vizag. Could you Okay. please tell us about it? ఓకే అమ్మా, యాక్చువల్లీ స్కూల్లో ఫస్ట్ మేము 1999లో స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాకు సీతంధార అని అక్కడ మాకు ఒక ట్యూషన్ సెంటర్ ఉంటుంది, మా మమ్మీ రన్ చేస్తుండేవారు. ఆ టైంలోనే 300-400 మెంబర్స్ స్ట్రెంత్ ఉండేవారు ట్యూషన్ సెంటర్కి. ఆ తర్వాత అలా మమ్మీ ఏంటంటే టీచర్ జాబ్ కోసం అప్లై చేయడం జరిగింది, మమ్మీకి జాబ్ రావడం జరిగింది. అయితే మా డాడీ అయితే బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన ఒకటే అన్నారు, అవసరమైన వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, ఒక లైఫ్ నిలబడుతుంది, ఆ జాబ్ వాళ్ళకి వదిలి ఇంకొకరికి వదిలేసే ఆ జాబ్, నీకు ఒక హ్యాబిట్ ఉంది కాబట్టి కమ్ అండ్ స్టార్ట్ ఏ ఆర్గనైజేషన్ అని చెప్పి మా ఇంట్లోనే విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఎల్కేజీ అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చాం. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. వీఆర్ రన్నింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఇన్ విశాఖపట్నం. స్కూల్ నేమ్ ఇస్ రాక్డేల్ స్కూల్. మా డాడీ స్థాపించారు అండ్ మా మమ్మీ రన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. మా మమ్మీ డాక్టర్ ఉమాదేవి డైరెక్టర్ రైట్ నౌ. Thank you. ఓకే, థ్యాంక్ యూ. Good morning, sir. I pleased to meet you. I'm Hanishree from class 8th. Thank you for sharing everything with us. Sir, my first question is, what is the funniest or most memorable thing a child had said to you during an appointment? సో ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే నేను వైజాగ్ క్లినిక్లోనే ఒకటి నేను ఫేస్ చేశాను ఈ మధ్య రీసెంట్గా. ఏంటంటే నేను ఎప్పుడైనా పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళు సాధారణంగా ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినద్దమ్మా అని చెప్తుంటాను. సో నేను వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఎక్కడ ఏమనేస్తాను అని చెప్పి ఆ పాపే వచ్చి, నేను చాక్లెట్ తినలేదు, ఐస్ క్రీమ్ తినలేదు, ఐస్ వాటర్ తాగలేదు అని చెప్పింది. అండ్ సమ్టైమ్స్ పిల్లలతో నాకు ఎలా ఉంటుందంటే, ఎంత అలవాటు అయిపోయారంటే మొబైల్ లేకపోతే ట్రీట్మెంట్ కూడా చేయించుకోవట్లేదు ఈ మధ్య. ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి మాకు చిన్న చిన్న కార్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి గట్రా, ఆ కార్లో కూర్చొని సెలైన్స్ పెట్టించుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి చాలా ఫన్నీ ఇన్సిడెంట్, మాకు మంచి మంచి ఫొటోస్ కూడా ఇలాంటివి ఉన్నాయి, మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇలాంటివి. తర్వాత ఫాల్ పేరెంట్స్ ఎంతూజియాజం. పేరెంట్స్ ఏంటంటే, నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్రేలో ఇలా ఉందమ్మా, ఇలా ప్యాచ్ ఉందమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు రివర్స్లో ఎక్స్రే ఇలా పట్టుకొని వార్డ్స్లోని ఇక్కడ ప్యాచ్ ఉంది, ఎంత ఉంది, ఎంత మెజర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మాకు సరదాగా అనిపిస్తుంటాయి, వాళ్ళు చూస్తుంటే నవ్వు వస్తుంటాయి మాకు సమ్టైమ్స్. నెక్స్ట్. And my second question is, how many hours you use it to study to become a doctor? అమ్మ, ఫస్ట్ థింగ్ ఎన్ని గంటలు అనకన్నా క్వాలిటీ టైం ఫర్ స్టడీస్. హార్డ్ వర్కింగ్ అనేది నేను కష్టపడి చదివేశానండి కాదు, క్వాలిటీ టైం అనేది మనం స్పెండ్ చేయాలి. ఎంతసేపు ఎంత క్వాలిటీగా చదివాము అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎంత చదివినా అది సరిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మ, మైండ్ చదువుకునే రోజుల్లో అయితే మటుకు మాకు ఎంబీబీఎస్ కొంచెం దగ్గరికి వచ్చే టైంకి మటుకు నేను రాత్రి 1 గంట 2 గంటలు చదివి మళ్ళీ 4 o'clock గల్లా లేచిపోయి మళ్ళీ స్టడీస్లోకి బ్యాక్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అంటే ఎన్నో. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి, ఒక పీజీ పాస్ అవ్వాలి అంటే వీ కమ్ అక్రాస్ అరౌండ్ 1000 ఎగ్జామ్స్. మీ నమ్మరు 1000 ఎగ్జామ్సా అని. ఎందుకంటే అంత స్క్రూటనైజ్ చేసి మమ్మల్ని బయటకు తోస్తారు. మాకు ఈవెన్ ఏంటంటే ఎంత స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ అవుతాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చెవులు కూడా మిషన్స్ పెట్టి చెక్ చేసి పంపిస్తారు ఎగ్జామ్ హాల్కి, ఇంకేమైనా పెట్టుకుని వచ్చేయడానికి. అంత స్ట్రిక్ట్గా చదివితేనే పాస్, లేకపోతే లేదు. అంత బాగా చదివించే మమ్మల్ని పంపిస్తారు. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ లైఫ్స్ కాబట్టి. ఏదైనా సరే ఇన్ యువర్ స్టూడెంట్ లైఫ్ నేను చెప్పేది ఒకటే, హార్డ్ వర్కింగ్ చేయాలి కానీ విత్ క్వాలిటీ టైం. క్వాలిటీ టైం, క్వాంటిటీ టైం రెండు ఉంటాయి. క్వాంటిటీ అంటే నేను 10 గంటలు చదివాను అది ఇంపార్టెంట్ కాదు. ఒక 2 hours చదివినా ఎన్ని నువ్వు చదవగలిగావు, ఎన్ని వరకు ఎక్కించుకోగలవు అన్నది ఇంపార్టెంట్. అలా క్వాలిటీ టైం పెంచుకోగలిగితే మనం చదివే కొంచెం టైం అనేది సరిపోతుంది. అది. And my third question is, sir, who is inspiration of you to become doctor? యాక్చువల్గా ఫస్ట్ ఇన్స్పిరేషన్ గురించి వస్తే కనుక నేను ఏ డాక్టర్ని చూసి నేనైతే కనుక ఇన్స్పైర్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలియదు కూడా. నేను అనుకున్నది 5th classలో నేను చేద్దాం అనుకున్నాను కాబట్టి. బట్ పాయింట్ ఏంటంటే నేను 5th class నుంచి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ మాకు ఇచ్చిన ఏంటది ఎంకరేజ్మెంట్. సో నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే, ఫస్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, టీచర్స్ని ఏమనేసాడో, ఏమనేద్దామా, ఏం కొట్టేద్దామా, ఏం తిట్టేద్దామా, అందులో మీ గ్రేట్నెస్ ఎత్తుకుంటున్న జనాలు నేను చాలా ఎక్కువ చూస్తున్నాను. ఎందుకో రీసెంట్గా రవి ఇంజనీరింగ్ కాలేజ్ చూసావా లేదా, వాట్ హ్యాపెండ్ చూసుకోండి. బట్ టీచర్ నేను కొట్టింది ఆవిడ. సో అలాంటి రెస్పెక్ట్ లేని ఇది ఎప్పుడు ఉండకూడదు. వీ షుడ్ రెస్పెక్ట్ టీచర్స్.
అండ్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే మనకు కొన్ని ఇన్స్పిరేషన్స్ వస్తాయి. దీనివల్లే నేను ఈరోజు నేను డాక్టర్ అవుదామని ఆలోచించిన కారణం ఎవరో నా టీచరే ఇలా నీట్గా డిసెక్ట్ చేసి చూపించింది కాబట్టి నేను అనుకున్నాను. సెకండ్ థింగ్ మై పేరెంట్స్ ఎంకరేజ్మెంట్. మా పేరెంట్స్ పిచ్చే ఎంకరేజ్మెంట్ నాకు. నువ్వు ఏం చదువుకో, నువ్వు చదువుకుంటావా నేను రూపాయి ఖర్చు పెడతా, నీకు ఎన్ని కోట్లు కావాలి నేను ఎంత ఖర్చు పెడతా అనేవారు. కానీ నేను ఎప్పుడు నా జలసాలకు గట్రా ఎప్పుడు నేను ఒక బైక్ కావాలని నాకు ఎప్పుడు కొనిచ్చేవారు కాదు. బట్ ఫర్ యువర్ స్టడీస్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్. అలాగే వాళ్ళు పెంచారు. అండ్ సో పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే పిల్లల పట్ల ఒక నిజాయితీ ఉండాలి. ఏంటంటే వాళ్ళు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. ఏంటంటే ఎలాగైనా కష్టపడి చదివిద్దాం, ఎలాగైనా వాళ్ళు ఇంకో నెక్స్ట్ పొజిషన్లో లాగాలి అన్న ఆలోచనతో పేరెంట్స్ కూడా ఉండాలి. సో నేను బేసికల్గా నా ఇన్స్పిరేషన్ అయితే మటుకు డెఫినెట్గా ఒక టీచరు, ఒక పేరెంట్. ఇంకంతకన్నా అయితే మటుకు నాకు ఆ ఏజ్లో అయితే నాకు ఇంకెవరు కనబడలేదు. అది అలా కంటిన్యూ అయిపోయింది. ఈ రోజుకి కూడాను చదువుకుంటాను అంటే చదువుకో అన్న పేరెంట్సే నాకు ఉన్నారు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు 80 రూపీస్ బస్ ఛార్జ్, వైజాగ్ నుంచి తిరుగుతుండేవాడిని. ఆ 80 రూపీస్ కూడా మా మమ్మీని అడిగితే కానీ నాకు పరిస్థితి లేదు. అప్ టు 35 ఇయర్స్ ఆఫ్ మై ఏజ్ అంతా కష్టపడి పనిచేసి చదువుకొని వచ్చాం. ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అండ్ టీచర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ అస్. థ్యాంక్ యూ sir. థ్యాంక్ యూ. Good afternoon, sir. Afternoon. I am Anju Teja and I am in 8th class. Okay. My first question is, sir, by which way do you are saying to parents to take care and keep their children healthy? సో పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పుట్టినప్పుడు వెంటనే ఫస్ట్ ప్రైమరీ కేర్ అంటే ఏంటంటే పుట్టిన వెంటనే ఫస్ట్ 1 minute ఎవరైతే బిడ్డ బాగా ఏడుస్తుందో వాళ్ళకి కరెక్ట్గాను బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అందుతాయి. అందే అంటే కనుక వాళ్ళ మానసిక ఎదుగుదలని చాలా కరెక్ట్గా ఉంటుంది. సో ప్రాపర్గా ఫస్ట్ మనకు డెలివరీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాపర్ ఇన్స్టిట్యూషన్లో డెలివరీ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా హాస్పిటల్ ఉన్నా, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా ప్రాపర్ ఛానల్లో డెలివరీ అవ్వాలి. బిడ్డ పుట్టాలి, పుట్టిన వెంటనే ఏడాలి కరెక్ట్గా. ఏడలేదు అనుకో వెంటనే ప్రాపర్ కేర్ ఆఫ్ ఎ పీడియాట్రిషియన్ ఉండాలి. అంటే ఏంటి, పుట్టిన వెంటనే సరిగ్గా ఏడకపోయినా వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ అందించేటట్లుగా మేము కేర్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఫస్ట్ 1 year ఆఫ్ ఏజ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఎవ్రీవన్. దానికి ఏంటి, రెగ్యులర్ చెకప్స్, ప్రాపర్ టైం వ్యాక్సినేషన్స్. అంతేగాని మూఢనమ్మకాలతో వ్యాక్సినేషన్ వేసుకున్నాం. మొన్న ఈ రీసెంట్ ఇన్సిడెంట్ ఏమైందంటే కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకున్నాం, చాలామంది సిక్ అయిపోయారు. కాబట్టి మేము వేసుకుంటే మా పిల్లలు కానీ వ్యాక్సినేషన్స్ ఇన్ని అయిపోతున్నాయి, ఇన్ని వేస్తానికి వాళ్ళకి ఏమైనా అవుతుందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ వ్యాక్సిన్. అప్పుడు మన కరోనా టైంలో వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అయిపోతే ఆడ పిల్లలు అక్కడ పెద్దలతో సహా అందరూ చనిపోతున్నారు. బట్ దీస్ వ్యాక్సిన్స్ విచ్ వి గివ్ ఫర్ ఫ్రమ్ న్యూ బార్న్ టు అడాల్సెంట్స్, వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అవి రీసెర్చ్లో ఉండి ప్రాపర్గా వచ్చినవి. ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలి అంటే ఫస్ట్ థింగ్ వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సెకండ్ థింగ్ పిల్లలు కూడాను ప్రాపర్ కేర్ తీసుకోవాలి. ఒక డస్ట్ వస్తుంది అనుకోండి, చేయి అడ్డం పెట్టుకోవడం, మన తుమ్మినా దగ్గినా మనం చేయి అడ్డం పెట్టుకోవడం, ఇలాంటివి మనం తల్లిదండ్రులు నేర్పించుకోవాలి పిల్లలకి. తర్వాత నీట్నెస్ దగ్గరికి వస్తే కదా, నీట్నెస్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలని కూడా అమ్మే నేర్పించాలి. నెక్స్ట్ నాన్న. తర్వాత ఇంకోటి దగ్గర ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గాను ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్స్ సంబంధించి లేడీకి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యాక్సిన్స్ అన్ని వేయించుకోవడం వల్ల వీ కెన్ అవాయిడ్ సో మెనీ డిసీజెస్. ఎప్పుడైతే చైల్డ్ కానీ హెల్తీగా ఎదుగుతాడో బ్రెయిన్ కూడా అంతే హెల్తీగా ఎదుగుతుంది. బాగా ఎదిగితేనే వాళ్ళు సరిగ్గా చదువుకోగలుగుతారు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి, తర్వాత వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ నెక్స్ట్ ఫ్యామిలీస్ బాగుపడతాయి. సో హెల్త్ ఇట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. కానీ మన దురదృష్టం ఏంటంటే హెల్త్కి ఇచ్చే ప్రయారిటీ అనేది చాలా తగ్గిపోయింది ఈ టైంలో. దీనికోసం ఇంత అవసరమా, ఏదోట్లే అన్న సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయారు జనాలు. కానీ అదర్స్కి ఎక్కువ యాక్టివిటీస్కి వెళ్ళిపోయారు. ఏంటి, లైక్ బయటకు వెళ్ళి రిసార్ట్లో తిరిగామా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి సినిమాలకు వెళ్ళామా, లగ్జూరియస్గా ఆడికి వెళ్ళి పాప్కార్న్ తిన్నామా, దాని మీదే ఉంటున్నారు. అలాంటివి కాదు. ఫస్ట్ థింగ్ ప్రాపర్ హెల్త్ ఈజ్ అవర్ షుడ్ బి అవర్ ఎవ్రీ పేరెంట్ ప్రయారిటీ అని నా అభిప్రాయం. Sir, what is the most rewarding part of your opinion for being a doctor? రివార్డింగ్ పాయింట్ దగ్గరికి వస్తే ఏంటంటమ్మా, ఒక మదరు పరిగెట్టుకొని మన దగ్గరికి బిడ్డ చచ్చిపోతుందని పరిస్థితిలో మన దగ్గర తీసుకొచ్చినప్పుడు శుభ్రంగా చేసి పంపించాం అనుకో,
అది నీకు ఇచ్చే డబ్బుల కన్నా దేనికన్నా నాకు ప్రాపర్ స్లీప్, ఒక మనశ్శాంతి, చాలా హ్యాపీనెస్ ఇన్ ప్రొఫెషన్. ఇంత కష్టం అంతా మేము మర్చిపోతాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఫర్ అస్. అంతకన్నా ఇంకేం కాదు. Sir, we got to know you and your father has a great relationship. So, could you please tell about your father? అమ్మ, అది నిజంగా అది చాలా అసలు వివరించలేనంత పెద్ద విషయం అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నాతో ఫ్రెండ్ లాగే ఉన్నారు. ఎప్పుడు నేను అలాగే ఇలా చేసుకునే ఉండేవాడిని ఎప్పుడన్నా. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం ఆలోచన మటుకు ఎప్పుడూ పిల్లల్ని ఎలా బాగు చేయాలి. ఆయన ఎప్పుడూ నేను ఇది కొనుక్కోవాలి లేకపోతే ఇంత లగ్జరీ కార్లో తిరగాలని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ఎప్పుడు కూడా పిల్లల గురించే ఆలోచించేవారు. అండ్ వాళ్ళ గురించే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని, ఇంకేం మంచి మార్గంలో పెడితే బాగుంటుందని ఎప్పుడు ఆలోచించేవారు. ఇప్పుడు నేను ఒక లాస్ట్ 5 years బ్యాక్ వరకు కూడా సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఎప్పుడైనా బస్సులో బై ఛాన్స్ వచ్చాను అనుకో వైజాగ్, ఇప్పటికీ కూడా రోడ్డు దాటించడానికి ఆయన వచ్చేసారు. ఎందుకంటే నువ్వు స్పెక్ట్స్ పెట్టుకున్నారా బాబు, నీకు కల్చర్ ఏం కనబడతలేదు, నువ్వు బైక్ వేసుకుని వచ్చేసారు అంత చెప్పడానికి. అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉండేది. అండ్ ఇప్పటికి కూడాను ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ అడుగుతారు, ఇప్పుడు మీ డాడీ వచ్చేవారు కదండి మిమ్మల్ని దింపడానికి బస్ స్టాండ్కి, రావట్లేదు ఏంటి అనేవారు. సార్, బిగ్ లాస్ ఫర్ అస్. 4 years బ్యాక్ జరిగింది. బట్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఏం చేస్తాం, తప్పదు కదా. ఓకే, Thank you. So, sir, the interview is not yet over. We have a fun rapid fire round. యా. So, what is your dream car? డ్రీమ్ కార్ ఫర్ నౌ ఈజ్ BE6. That's so nice, sir. So, have you ever copied and caught by teacher? No. No, sir. Are you a bathroom singer? No, exactly. Not exactly. So, do you like beach or mountains? Mountains. What is your favorite IPL team and player? Actually, I don't watch cricket. Oh, that's okay, sir. What is your favorite holiday spot? Holiday spot is Switzerland. Switzerland. Yes. What is your nickname? మళ్ళీ అని పిలిచేవాళ్ళు ఉన్నారు మా మమ్మీ వాళ్ళు. మల్లిక అని పిలిచేవాళ్ళు ఉన్నారు. అదే. Okay, sir. And one food that you can eat every day? Non-veg. Chicken or any fried fish. Do you like tea or coffee? I won't take tea and coffee. I'm a bit boring in this aspect. Do you watch movies or read books? Both. Because after night 10 o'clock or so, I will start watching movies. Before that, I have a library in my room. I keep studying whenever I get time. So then, who is your partner in crime? అంటే లైక్ మీరు ఏమైనా ఒక తప్పుడు పని ఏమైనా చేస్తే మీకు సపోర్ట్ My అంటే staff. స్కూల్ బంక్ కొట్టడం ఆ స్కూల్ దగ్గరికి వద్దామా, ఇప్పుడంటే కనుక మా స్టాఫే. మా స్కూల్ బంక్ విషయంలో అంటే నేను అంతవరకు నాకు అవ్వలేదు, ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు ఫీల్ అవుతాను, ఎందుకు బంక్ చేయలేదురా బాబు అని. చెత్త పని చేసిన సందర్భాలు కూడా లేవు చెప్పుకోవడానికి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు నాది బిగ్గెస్ట్ హాస్పిటల్ అని విరవేయడానికి అయితే లేదు. ఎందుకంటే నేను ఈ పొజిషన్ నిలబెట్టుకోవాలి అంటే నేను ప్రతి నిమిషం నేను కష్టపడుతూనే ఉంటాను. మా స్టాఫ్ కూడా తెలుసు, నేను ఏ నిమిషం కూడా రిలాక్స్ అవ్వను. కంపల్సరీ ఒక్క పేషెంట్ వచ్చినా సరే దే షుడ్ గో విత్ 100% సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. దానికోసం నేను ఫ్రీగా అయిన ట్రీట్మెంట్ చేసేస్తాను కానీ వాళ్ళని వదలను. అంత కమిట్మెంట్తో ఉంటాను. అదే. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ గోస్ట్స్? నెవర్. డూ యూ బిలీవ్ ఇన్ ఏలియన్స్? Probably no. Thank you For sharing. Thank you, doctor, for sharing your valuable time and your experience with us. We have learned a lot today. Not only just being a pediatrician, also your dedication, kindness, and community, everything, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే నీ యొక్క రిజల్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎప్పటి నుంచి తీసుకున్నా సరే
నీ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు ఎప్పుడైనా కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మటుకు నీకు వచ్చే రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, వండర్ఫుల్గా వస్తాయి. అది కూడా నేను యాక్చువల్లీ ఇందాక మిస్ అయిన పాయింట్, అది ఒకటి చెప్తామని మరీ అనుకున్నాను. అది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఫోన్ అమ్మ, ఆ ఫోన్ నువ్వు తీసుకో.